చెప్పు చెప్పు గెస్ ఏమి ఇష్టం నీకు? మనకి ఏ రూమ్ పెద్దగా ఉన్నా లేకపోయినా కిచెన్ అనేది పెద్దగా ఉండాలి. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా హౌస్ వైఫ్లు అందరు. పిల్లల ప్రాజెక్ట్ వర్క్ ఏమో కానీ మనకు ప్రాజెక్ట్ వర్క్లా ఉంది. వర్షం లేదు, ఎండ లేదు, హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ మధ్య ఇంకొంచెం బిజీ అయిపోయింది. అండ్ షార్ట్స్ చాలా పెడుతున్నాను, మంచి రెస్పాండ్ వస్తుంది. అంతకుముందు కొంచెం బద్ధకం వేసి షార్ట్స్ చాలా తక్కువ పెట్టానమాట. ఎక్కువ నేను మోటివేట్ చేసుకుంటున్నాను అనమాట, ఇంకా కొంచెం మంచిగా యాక్టివ్గా ఉండడానికి. అండ్ ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా ఒక వీక్ వ్లాగ్ అనుకోవచ్చు. చాలా థింగ్స్ ఇందులో మీతో షేర్ చేస్తున్నాను. అండ్ శ్రేయాన్స్కి ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకొని ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 1-2 months నుంచి చూస్తున్నాను అనమాట. దాంట్లో కూడా నేను ఏదైనా ఒకటి తీసుకోవాలనుకున్నా, ఏదైనా డెసిషన్ కానీ ఇంట్లోకి కానీ ఒక 100 సార్లు ఆలోచిస్తా దాని గురించి. చాలా సర్చ్ కూడా చేస్తా యాక్చువల్లీ. అంతా సర్చ్ చేసి ఫైనల్గా ఏదన్నా కొన్ని డిసైడ్ అయ్యి తర్వాత అనిల్కి చూపిస్తాను అనమాట. ఫస్ట్ తనకు అంత ప్రెషర్ పెట్టదలుచుకోలేదు నేను. సో ఫైనల్లీ అయితే ఇప్పుడు నైట్ డిన్నర్ వచ్చేసి చాలా రోజుల తర్వాత ఇట్లా ఇడ్లీ చేసిన అనమాట. శ్రీయుకి చాలా ఇష్టము ఇడ్లీ అంటే. అండ్ లాంగ్ వీడియోస్లో ఈ మధ్య శ్రేయాన్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా టైం ఉండట్లేదు వీడియోస్ రికార్డ్ చేద్దామంటే. రీసెంట్లీ కేరళ వ్లాగ్ కూడా పెట్టా, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అడుగుతున్నారు, శ్రీయుకి బాంజు క్లాసెస్ ఇప్పిస్తున్నావు కదా ఎలా ఉందని. రియల్గా వీఆర్ సో హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ జీనియస్ నీలకంఠ భాను గారు ఆల్మోస్ట్ ఒక 50 times వరల్డ్ రికార్డ్ హోల్డర్ అనమాట. సో నేనైతే దానివల్ల హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాసెస్లో సీక్రెట్ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, సో అవి కూడా టీచ్ చేస్తారనమాట. ఇదేంటంటే చాలా మంది ఓన్లీ యూఎస్ఏ కెనడా అలా అనుకుంటారు, బట్ ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంది. యూఎస్ఏ, కెనడా, ఇండియా. వాటి క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి దాని ఎక్స్పీరియన్స్ చెప్పమని ఇంకా క్లియర్గా అడుగుతున్నారు. నాకైతే శ్రేయాన్సిని మ్యాథ్స్ విషయంలో స్టార్టింగ్లో కొంచెం భయం ఉండేది, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది అనమాట. క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తున్నాము. చాలా మంచి అనిపిస్తుంది. కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం, ఫాస్ట్గా ఆన్సర్ చేయడము క్లాస్లో కానీ ఇక్కడ ఇంట్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ టక్కుమని ఇట్లా ఆన్సర్ చేస్తుంది అనమాట. చాలా మంచి అనిపిస్తుంది. అనిల్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రిజల్ట్ అనేది. What is 5 plus 7? Can you tell me how do you count it? 12, ma'am. అండ్ పెన్, పేపర్, ఈవెన్ క్యాలిక్యులేటర్ లేకుండా ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్స్తో టీచ్ చేస్తారు. యూఎస్ఏ, కెనడా, ఇండియా ఏ కంట్రీలో ఉన్నా అకార్డింగ్ టు యువర్ టైమింగ్స్ క్లాసెస్ అనేవి షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరికీ నేను లింక్ అనేది షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. హ్యాపీ న్యూస్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎక్స్క్లూజివ్లీ 30% డిస్కౌంట్ ఎంటైర్ కోర్స్ పైన ఉంటుంది. అండ్ ఐ హైలీ రికమెండెడ్ ట్రయింగ్ దిస్ డెమో క్లాస్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ బాంజు. మనకి ఏ రూమ్ పెద్దగా ఉన్నా లేకపోయినా కిచెన్ అనేది పెద్దగా ఉండాలి. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా హౌస్ వైఫ్లు అందరూ. చూడండి ఇట్లా పెద్దగా ఉంటే ఇక్కడనే స్టడీ రూమ్ లాగానే పెట్టేసుకున్నాను అనమాట. అటు వంట చేస్తూ ఒక పక్క, అటు వంట చేస్తూ ఇటు రాపిస్తున్నా. మొన్నటి సామాన్లు అన్నీ అడిగినా ఆడబెట్టినా ఇంకా అన్నమాట. డిక్టేషన్స్ వీకెండ్స్ వస్తే డిక్టేషన్స్ 6 అయిపోయినాయా. గుడి తెలుగు డిక్టేషన్స్, తెలుగు, ఇంగ్లీష్ అయిపోయింది, కంప్యూటర్స్ అయిపోయింది, ఈవీఎస్ ఉంది, ఈవీఎస్ అయిపోయింది. ఇంకొకటి ఉంది కదా ఇప్పుడు కంప్యూటర్స్ ఉందా, కంప్యూటర్స్ అండ్ తెలుగు డిక్టేషన్. బా ఇట్లా కిచెన్ పెద్దగా ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తాయి కదా. మంచిగా ఇక్కడే కూర్చుంటాం మేమైతే మ్యాథ్స్ కదా బేబీ, లేదంటే అక్కడ హాల్లో కూర్చుంటాం. శ్రేయాన్స్ హ్యాండ్ రైటింగ్ చూస్తారా, ఇంగ్లీష్ ఇప్పుడు రాస్తుంది, తెలుగు. ఓ మై గాడ్, ముత్యాలు ముత్యాలు ఒప్ప గురువు గురువు గురువు
గురువు అంటే ఎవరు చెప్పు? గురువు గారు అంటే గురువు అంటే టీచర్ని అని అంటారు, పంతుల్ని అంటారు, టీచర్ని కూడా అంటారు గురువు. నీకు నీకు ఏంటి చదువు నేర్పిస్తున్నారు కదా, వాళ్ళు గురువులే కదా. నీకు విద్య ఎవరు నేర్పిస్తే వాళ్ళు గురువులే. నేను నేర్పిస్తలేనా నీకు? అయ్యో ఫోన్లో అట్లీస్ట్ మనిషిగానైనా గుర్తు అంతే అంటావా? నేను శ్రీయాన్సికి సిస్టర్ని అంట. యు ఆర్ మై సిస్టర్ అని అన్నది స్టడీ అన్నవా లేదా? అరే సేమ్ ఉన్నావు మా మనం ఇద్దరు. ఓ మై గాడ్, ఒక 10 years తర్వాత ఇదే మాట అను బేబీ. ప్రతి ఒక్క మదర్ ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఎన్ని అయిపోయినాయమ్మా? రుచి రుచి ఏం చేస్తున్నారు వీకెండ్? పిల్లలు బయటకు వెళ్తున్నారా? చాలా మంది బయటకు వెళ్తుంటారు కదా వీకెండ్స్. మనకు అంత సీన్ లేదు కానీ మేము ఇంట్లోనే ఇట్లా టైంపాస్ చేస్తాం మస్తుగా. ఏంటో తెలీదు, సడన్గా ఫుల్ డాండ్రఫ్ అయింది. అసలు ఏం మనకు ఉన్నదే కాస్తంత జుట్టు, అసలు కేర్ కూడా తీసుకోవట్లేదు ఈ మధ్య. డాండ్రఫ్ ఎప్పుడు నాకు ఉండదు, మరి ఏంటో సరిగ్గా తెలీదు. చిన్న చిన్న డాండ్రఫ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. చిన్న చిన్న డాండ్రఫ్ కాదు, పొట్టులాగా అంటే ఇంత ఇట్లా మన స్కార్ట్కి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా పొట్టులాగా వస్తుంది అనమాట. అసలు ఎంత టూ మచ్ అంటే ఆల్మోస్ట్ డైలీ హెడ్ బాత్ చేస్తున్నా దాని బాధకి. నా బాధ ఏంటంటే మళ్ళీ పిల్లోస్కి అతకడము, మళ్ళీ శ్రీయాన్సికి రావడము, అది నా బాధ పెద్దగా. అండ్ పింపుల్స్ ఏమో పక్కన పెట్టేస్తే హెయిర్ లాస్ ఉంటుంది అనమాట ఎక్కువ. సో అందుకే ఇంకా ఇప్పటికైనా కొంచెం హెయిర్ కేర్ తీసుకోవాలి అనేసి ఆయిల్ పెట్టుకుంటా, మంచి ఆయిల్ పెట్టుకుంటా, మంచి షాంపూతో నేను అది చేస్తా. కానీ మరి ఎందుకు ఇలా అయింది అర్థం కావట్లేదు. సో అందుకే నేను ఈరోజు కర్డ్ పెట్టాలనుకుంటున్నాం. అసలు చాలా మంత్స్ అయిపోయింది నేను అసలు జుట్టుకి మందారాకు పెట్టకుండా ఉండడము. అలోవెరా కలబంద పెడతాను, కర్డ్ పెడతాను, మెంతులు పెడతాను, చాలా మంత్స్ అయిపోయింది పెట్టట్లేదు. మేబీ నా బద్ధకానికి ఇది పరీక్ష. ఇప్పుడైతే కర్డ్ పెడుతున్నాను. కర్డ్లో కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది కానీ గట్టిగా లేదు, మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళి ఏం లేవాలి అనేసి. కర్డ్లో కొంచెం నిమ్మకాయ, యాక్చువల్గా నిమ్మకాయ సిట్రస్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే డాండ్రఫ్ని ఇది పోగొడుతుంది అనమాట. సో అందుకే కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని పెడదామని అనుకుంటున్నా. మీరేం చేస్తారు? డాండ్రఫ్కి ఏమైనా మంచి టిప్స్ చెప్పండి. ఇంకా మీరు కమెంట్స్ పెడితే వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, నేను కూడా చూస్తాను. యాక్చువల్గా మెంతులు పెడితే బాగుండు కానీ నేను నైట్ నానబెట్టడం మర్చిపోయాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మెంతులు పెడితే బాగా మంచిగా ఉంటుంది కానీ అది కూడా పొట్టే, అసలు ఆ పొట్టు పోవడానికి తల దుట్టుకోవాలి, కాకపోతే తొందర పోయే ఛాన్సెస్ ఉంటాయి. శ్రీయాన్సి రావడము, శ్రీయాన్సి కోసం ఆర్డర్ చేసింది, తనకి ఇష్టమైంది రావడం ఒకటేసారి. చెప్పు చెప్పు, గెస్ చే, ఏమి ఇష్టం నీకు? ఏం ఆర్డర్ చేసిన చెప్పు, నీకు తెలీదా? గెస్ చేయి, నీకు ఫుల్ ఇష్టం. గెస్ చేయమ్మా. చలో 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 కమ్. వాళ్ళు లోపల వాళ్ళు వచ్చారు కదా, అంకుల్ వాళ్ళు వచ్చారు కదా, రిపేర్ చేస్తున్నారు ఫాస్ట్గా. శ్రీయు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి సెర్చ్ చేస్తున్నాను అండ్ ఈ బయట తీసుకుందామా లేకపోతే ఆన్లైన్లో తీసుకుందామా అనేసి. సో ఫైనల్లీ నేను ఆల్రెడీ పాత ఇంట్లో ఉన్నప్పుడే తనకి ప్రామిస్ చేశాను అనమాట, నెక్స్ట్ షిఫ్ట్ అయ్యాక డెఫినెట్గా నేను స్వింగ్ తీసుకుంటాననేసి. అండ్ అందులోనూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా చూసిందనమాట. సో అది చూసాక ఇంకా పిల్లలు ఆగుతారా, కాకపోతే
ఏంటంటే నేను ఏదైనా తీసుకునే ముందు అది యూస్ఫుల్లా కాదా, అది వర్తా కాదా, అండ్ తనకి కూడా ఆ వాల్యూ తెలవాలి అనేసి నేను ఏ చిన్న తీసుకున్నా ఆల్మోస్ట్ అన్ని అట్లనే చేస్తా. కొందరికి ఇది మరీ స్ట్రిక్ట్గా కనిపించవచ్చు, బట్ యాజ్ ఏ మదర్గా నాకు తెలిసి చాలా మంది మదర్స్ ఇట్లనే ఆలోచిస్తారు. కొంతమంది ఫాదర్స్ ఫ్రీగా వదిలేస్తారు ఏది పడితే అది అట్లా అనేసి, బట్ మదర్కి తెలుసు ఎట్లా ఉంటుంది అన్నీ ఇచ్చేస్తే మరీ ఏమంటారు కొంచెం ఫ్రీడమ్ లాగా అలా అనేసి. సో అట్లా అది వాల్యుబులా కాదా, అది వర్తా కాదా, తనకి అది కొంచెం ఒక లాంగ్ టర్మ్ లాగా యూజ్ అవుతుందా, అండ్ అందులోనూ కిడ్స్కి ఇష్టం వచ్చినట్టు టాయ్స్ తీసుకోవడం అట్లాంటివి అయితే నేను ఫస్ట్ నుంచి తీసుకునేవైనా కొంచెం మంచివి కొన్ని ఇయర్స్ వరకు తను ఆడుకునేలాగా కానీ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ తీసుకుంటా. మా ఇంట్లోనైతే అట్లనే ఉంటాయి అన్నీ. ఫైనల్లీ అయితే ఉయ్యాల స్వింగ్ అయితే తీసుకున్నాను. బయట కూడా చూసాను, బట్ నాకు ఏమో అంత బాగా అనిపించలేదు. కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాము అంటే నాకు ఇది కూడా అంటే నా వరకు 80 kgs వరకు ఇందులో ఉంటుందన్నమాట అనుకున్నాను, కానీ బట్ ఎందుకులే వద్దులే తన వరకు అయితే సరిపోతుంది కదా. అండ్ ఇది కొంచెం మంచి క్వాలిటీలో ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా చూసినాం అనమాట. సో అలా సర్చ్ చేశాను. యాక్చువల్గా వెబ్సైట్స్లో సపరేట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి వీటి గురించి, కానీ ఏమో నేనైతే ఇంకా డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఎవరికైనా కావాలి అంటే చాలా ఉన్నాయి, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా చాలా ఉన్నాయి, బట్ నేను తీసుకుంది మాత్రం క్వాలిటీ వైజ్ అయితే సూపర్బ్ అండి. నేనైతే 10/10 ఇచ్చేస్తాను. ఆల్రెడీ మేము ఇది 1 month అవుతుంది తీసుకొని కూడా. తీసుకున్నాక కూడా వెంటనే అది చేయలేదు, అంటే ఫిట్ చేయలేదన్నమాట. ఈ రోజైతే చూస్తున్నాం, తీసుకొచ్చిన రోజైతే నేను 2 rods వచ్చాయి. యాక్చువల్గా 2 rods వస్తే సరిపోతుందేమో అని అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే లక్కీగా మాకు ఇప్పుడు మేము పెడుతున్న ప్లేస్లో అది హ్యాంగ్ చేసే ఉక్కులా ఉంటుంది కదా, అది ఉంది. సో మేము అందుకే షిఫ్ట్ అయినాక వెంటనే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ ముందు ఫ్యాన్ దగ్గర కూడా ఒకటి 2 hooks వచ్చాయి అనమాట. సో ఫ్యాన్ అందుకే నేను ముందుగా ఆలోచించి ఇక్కడ ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఉయ్యాల తీసుకుంటా అని చెప్పేసి అక్కడ ఫ్యాన్ ఫిట్ చేయించకుండా ముందు ఫ్యాన్ ఫిట్ చేయించాను అనమాట. ఎందుకంటే మరీ టీవీ దగ్గర ఉయ్యాల పెట్టిస్తే ఏంటంటే వాళ్ళు చెప్పలేం కదా, పిల్లలు ఎప్పుడు ఎట్లుంటారో వాళ్ళకి తెలియకుండా కూడా ఏదైనా కాలో చేయో ఏదైనా తగిలి టీవీ కదా అసలే నేను చాలా ఆలోచిస్తానని చెప్పాను కదా. అట్లా చేసి మనకి బ్యాక్ సైడ్ కూర్చున్నా కూడా కొంచెం లైట్గా ఫ్యాన్ వచ్చినా ఉయ్యాల మాత్రం బ్యాక్ సైడే పెట్టించాలి అనేసి ప్లాన్తో ఇక్కడ ముందు ఉయ్యాల పెట్టించేసి ఇక్కడ ముందు ఫ్యాన్ పెట్టించేసి ఇక్కడ ఉయ్యాలకి ఉంచారనమాట. బట్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటే రాడ్ వచ్చింది, ఇంకొక రాడ్ తీసుకుందాం అని అనుకున్నా, బట్ చైన్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. రాడ్ ఏంటంటే ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది కదా, ఇప్పుడు చైన్ అని అంటే ఇట్లా రౌండ్ చేసిన అంటే రౌండ్గా తిరుగుతుంటారు కదా, అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేసి అన్నారు. పిల్లల ప్రాజెక్ట్ వర్క్ ఏమో కానీ మనకు ప్రాజెక్ట్ వర్క్ లా ఉంది. వర్షం లేదు, ఎండ లేదు, ఏది లేదు, వర్షం పడుతుంది. అయినా వెళ్ళి చార్ట్స్ తీసుకొచ్చిన, పనిలో పని ఎక్స్ట్రా కలర్స్ కూడా చార్ట్స్ తీసుకొచ్చేసిన, ఆల్మోస్ట్ 5 colors తీసుకొచ్చిన. సో ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఒక డే ఉందన్నమాట. సో దానికి ఈ చార్ట్ ఇట్లా చేసిన మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తాను. నా చిన్నప్పుడు కూడా నేను ఇంత అంటే మరీ ఫస్ట్ క్లాస్ స్టేజ్లో మీకు ఏ ప్రాజెక్టులు ఉన్నాయంటే మనకి నిజంగా చెప్పండి, ఏందో ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏందో ఈ కథ ఏందో తలని వస్తుంది నాకు. అంత తగ్గట్టు ఈ పిల్లలండి బా, ఒక టీచర్ అయితే మామూలుగా వాళ్ళకి ఒక 3-4 days ముందే చెప్తారు కావచ్చు, ఆ రోజు నుంచే చాట్ అని డైరీలో వచ్చి మనం చదివేంతవరకు కూడా ఊరుకోరు. ఈ స్టిక్కర్లంట ఆ స్టిక్కర్లంట. లాస్ట్ టైము నాకు తెలియక A4 size కలర్ పేపర్స్ ఉంటాయి కదా, సో అందులో పంపించిన అనమాట. దానికి ఎంతలా అలిగిందంటే మేడం ఫెవికాల్ ఇక్కడ పూసుకున్నవేంది, ఇక్కడ ఇది పరిస్థితి, ఏం చేద్దాం. సో అందుకే ఈసారి పెద్ద చార్ట్సే తీసుకొచ్చేసిన. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, యూకేజీ వరకు ఏం లేకుండా తనకి ఇట్లాంటి. సో అట్లా అనమాట. బేబీ సాంగ్ చాలా ఫేమస్ తెలుసా, తాతకు బాగా ఇష్టం, శ్రీహరి తాతకు బాగా ఇష్టం. పాడు ఈ సాంగ్, నీకు వచ్చు, నీకు కూడా చిన్నప్పుడు విన్నాను కూడా, బాగుంటుంది ఈ సాంగ్. ఇట్లా ఇప్పుడైతే వర్షంలో తీసుకొచ్చి శివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు తుంగిపోయే
అమ్మ మర్చిపడతలేదు. ఇంకా దీనిలో రాయాలంట ఈ నేమ్స్, వీటి నేమ్స్ రాయాలంట. నేమ్స్ లేదు రాయాలి, వీటి నేమ్స్ ఏందని రాయద్దా? ఎట్లా తెలుస్తుంది? శ్రీయాన్స్కి కేరళ స్టేట్ వచ్చింది, సో ఇవన్నీ కేరళ అనమాట. అమ్మ ఇవన్నీ డౌన్లోడ్ చేసి శ్రీషాకి తెలంగాణనే వచ్చింది. ఇక అట్లా సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి అనమాట. నువ్వు ఇంక ఇంట్రడక్షన్ నేర్చుకోలే తల్లి, మలయాళంలో ఇంట్రడక్షన్ ఇచ్చిరు. అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు, అందరు బాగున్నారా అనేది కేరళలో మలయాళంలో చెప్పాలి నువ్వు. అది పంపించిరు, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఈమెకి నేర్పియాలి. ఇంకొక 2 days టైం ఉంది. సో బిఫోర్ డే నేర్పిస్తే బెటర్ కదా అని అనుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ 2 lines వచ్చావు అవి. వచ్చా స్కూల్లో కూడా కొన్ని నేర్పిస్తారు కానీ మనం ఇంకొంచెం రివిజన్ చేయించాలి కదా. సో అట్లా అమ్మయ్య మొత్తానికైతే స్టిక్ అయిపోయింది, పేస్టింగ్ అయిపోయింది. సో వీటిని ఇప్పుడు నేమ్స్ రాయాలి. ఎంతమంది తల్లులు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు పిల్లలకి? కలర్స్ కూడా చెప్తుంది. మా నేమ్స్ ఫోన్లో ఉన్నాయి చూడాలి. అబ్బా శ్రీయాన్సి అని రాసుకొని ఆమె డీటెయిల్స్ అన్ని రాసి పెట్టింది ఇలా. ఇట్లా బేబీ దీనికి బార్డర్ ఇట్లా లైన్ వేస్తే బాగుంటుంది అనుకుంటా లుక్. ఇట్లా బార్డర్ ఎక్కడ అట్లా బాగుంటుంది. కావాలంటే దీని సరౌండింగ్స్ ఇట్లా వేద్దాం కానీ దేని దానికే బాగుంటుంది. రెడీ అయిపోయింది ఎలా చూపించరా. సో మనం ఎప్పుడైనా చార్జ్ చేస్తే ఇలా బార్డర్ కూడా వేయాలి. ఇది బార్డర్ ఉందా, ఇలా బార్డర్ వేస్తే ఏంటంటే మంచి ఫైనల్ ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు స్కూల్లో స్టిక్ చేస్తారు కదా మన వాల్కి, అక్కడ ఇది మంచిగా కనిపిస్తుంది అన్నమాట వాల్ కదా. బాగుందా శ్రీయు? స్టేషనరీ తెలుసమ్మా, అందరికీ తెలుసు, అందరికీ ఉంటుంది. న్యూస్ పేపర్ తీసుకురా, ఇది మొత్తం న్యూస్ పేపర్తో వేసేస్తాను నేను. మళ్ళీ చింపేస్తా, ఒక 6 నెలల్లో చింపేస్తారు ఇది. అది అమ్మా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే పట్టింది. చలోమ్మా చలో, ఇవన్నీ సర్దేసి మొత్తం నీట్గా మొత్తం ఇల్లంతా అక్కడ పేపర్లు రెడీ చేసుడేమో అని. శ్రీయుకి సర్ప్రైజ్, షీస్ వెరీ ఎక్సైటింగ్. టాయిన్ దీనికోసం పాపం ఆల్మోస్ట్ 1 week అవుతుంది. అది అట్లా ఉంది అనమాట. ఏంటి ఇదంటే దేనికి చెప్పు, దేనికి చెప్పింది మరి? కాదా, వద్దా, నీకు ఇష్టం లేదా? మరి ఇంకేంటి ఇదే ఇస్తేనే అది పెట్టొస్తుంది, హ్యాంగ్ చేస్తుంది. మరి దానికి అర్థమైతే లేదు. తాతను రమ్మని పో. నాకు అది పెట్టడం ఇబ్బంది అవుతుంది అనేసి, సో మామయ్య వచ్చేది ఉండే ఆల్మోస్ట్ ఆ టైంలోనే. సో వచ్చినాక ఆర్డర్ చేద్దాం అనుకున్నాను కానీ మా శ్రీవు అసలుకి ఆగలేదు. సర్లే నేను ట్రై చేస్తాను అనుకున్నాను కానీ అది సరిపోలేదు కదా అని చెప్పాను కదా నేను. అది వచ్చాక ఆల్మోస్ట్ ఒక 1 week 10 days తర్వాత మామయ్య వచ్చి ఉండే. అండ్ ఈ చైన్ కూడా నాకు అంత ఈజీగా అంటే బయటకు వెళ్ళి చూసినా కానీ, సో ఫైనల్లీ శిల్ప వాళ్ళు తెప్పించారన్నమాట ఈ చైన్, కొంచెం మంచిగా బందోబస్తు ఉండడానికి. అండ్ లెంత్ కూడా చాలా తెచ్చి ఉండే, ఎందుకంటే 1 side ఇట్లా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా 2 లాగా కూడా వేసుకోవచ్చు. ఈజీ లాగా మనం మూవ్ చేసుకోవచ్చు కదా మనకి ఎంత హైట్లో కావాలనుకుంటే అలా అనేసి. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఒక 1 week 10 days పట్టింది. అప్పటి వరకు శ్రీయాన్స్ ఆగడం గ్రేట్ అసలు. ఫస్ట్ థింగ్ అంటే తనకి ఏంటంటే ఓకే మన ఇంట్లోకి వచ్చింది అంటే ఎప్పటికైనా పెట్టేస్తారు అనేసి ఉందన్నమాట. బట్ డైలీ అది మళ్ళీ మొత్తం ప్యాక్ చేసేసి పెట్టేశాను అనమాట. డైలీ ఒకసారి చూసుకునేది. అండ్ నేను బ్లాక్ ఎందుకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాయి. ముందు ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నా, నాకు ఆల్మోస్ట్ 850 చేంజ్
అట్లా పడింది. ఇంకా 400-500లో కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే అవి క్వాలిటీ లేవు. మనం తీసుకునేదైనా కొంచెం మంచి క్వాలిటీ తీసుకుందాం అన్న, అందులోనూ పిల్లలు కొంచెం ఫాస్ట్గా కూడా స్వింగ్ చేస్తారు కదా, సో ఎందుకు అనేసి కొంచెం మంచి దాంట్లో తీసుకున్నా. ఇంకా 1500-1600లో కూడా ఉన్నాయి, బట్ అవి ఏంటంటే చుట్టూ డిజైన్ కానీ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదైతే వెరీ కంఫర్టబుల్, చాలా మంచిగా అనిపించింది. నేను కూడా ఊగాను, నాకు కూడా మంచిగా వచ్చింది. కలర్స్ చాలా ఉన్నాయి, బట్ నేను బ్లాక్ ఎందుకు తీసుకున్నానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వైట్ చేశారనమాట. అంటే బాగుంది, క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది. బట్ ఏంటంటే వైట్ కదా, మనం ఏది దాంట్లో వైట్ యూజ్ చేసినా డస్ట్ పడినా ఇట్లా కనిపించేస్తుంది కదా, సో బ్లాక్ అవుతుంది అనుకో, బ్లాక్ కలర్ అనుకో, ఏది అంటున్నా కూడా అసలు ఏమి కనిపించదు కదా. అండ్ అందులోనూ నేను మ్యాక్స్ ఇంట్లో అన్ని కలర్స్ ఇట్లా గ్రీన్, రెడ్ అట్లా నాకు ఇష్టం ఉండదు అనమాట. స్పెసిఫిక్ కలర్ ఉంటే వుడ్ కలర్ అన్న ఉండాలి, లేదు గ్రే ఆర్ బ్లాక్ కలర్ ఉండాలి. సో ఇవి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్లాన్ ఉంది, అందుకే నేను మన వాటర్ ప్యూరిఫైయర్ కూడా బ్లాక్లోనే తీసుకున్నాను. సో అలా సో మొత్తానికైతే అట్లా సెట్ చేసేసినాం అన్నమాట ఫైనల్లీ. Take 3 meals in a day. Breakfast in the morning, lunch in the afternoon, dinner at night. Bye. ఎవ్రీ వీకెండ్లో వీళ్ళిద్దరిని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా కూర్చోబెడతా ఒక 1 hour, అనిల్ అండ్ శ్రీయుని. అనిల్కి కూడా కొంచెం అంటే వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేయాలి, అనిల్కి కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది కదా. అండ్ శ్రీయుకి డ్రాయింగ్ అంటే యాజ్ యూజువల్ చాలా ఇష్టం, చాలా మందికి తెలుసు కదా. ఎన్ని కలర్ పెన్సిల్ వచ్చినా దానికి సరిపోదు. సో శ్రీయుత్కి హెల్ప్ చేయనంటే మొత్తం ఇంకా డ్రా చేసి కూడా ఇచ్చేస్తున్నాడు అనిల్ అయితే. అండ్ రీసెంట్గా నాకైతే బాగా అర్థమైంది, మీరు ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారో కమెంట్ చేయండి. షాపింగ్ మాల్స్ అయినాక కానీ లేకపోతే స్టోర్స్ ఇట్లా మార్కెట్స్ అవుతాయి కదా, డిమార్ట్ ఇట్లాంటి సూపర్ మార్కెట్లు అయినప్పటి నుంచి ఎంతమంది కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు తీసుకొస్తున్నారు. చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఈవెన్ నేను కూడా అంతే, పాతింటి దగ్గర మాకు దగ్గరగా ఉండేది, ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేదాన్ని. ఇప్పుడు ఉన్న ఇంటికి డిమార్ట్ అనేది చాలా లాంగ్. సో అందులో నేను ఒక్కదాన్ని వెళ్ళి తీసుకురావడం అంటే ఇట్లా మినిమం 2-3 బ్యాగులు అవుతాయి కాబట్టి లైట్ తీసుకుంటున్నా. సో ఫైనల్లీ లక్కీగా మా ఇంటి దగ్గరనే ఇట్లా చాలా హోల్సేల్ కిరాణా షాప్స్ అయినాయి. సో అంతకుముందు వచ్చినప్పుడు డాడీ ఇక్కడే తీసుకొచ్చారు అండ్ మంచిగా ఉన్నాయి అనమాట, ఫ్రెష్గా ఉన్నాయి అండ్ హోల్సేల్ ప్రైజే. సో నేను ముందు రోజు వెళ్ళా, పెద్ద క్యూ ఉంది, వచ్చేసాను మళ్ళీ రిటర్న్. స్లిప్లో రాసి అమ్మ నేను తీసి పెడతాను అన్నారు కానీ, బట్ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి క్యూలో నిల్చొని, అంటే ఈ మధ్య కూడా నేను అంతకుముందు ఒక 1-2 monthsకి సరిపడేంత తెచ్చుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఎప్పటికప్పుడే తెచ్చేసుకుంటున్నా ఫ్రెష్గా, ఎందుకో నాకు ఇట్లా మంచిగా అనిపించింది అనమాట. అండ్ యూవీ గ్లాసెస్, నా సన్ గ్లాసెస్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. అవి లేకుండా 1 day కూడా నేను బయటికి వెళ్ళి మేనేజ్ చేయలేను, అట్లుంటుంది అన్నట్టు ఇంకా మనతోని. సో అట్లా ఏంది కిరాణం సామాను తీసుకొని మళ్ళీ మధ్యలోనే నాకు ఆప్టికల్స్ కనిపించినాయి, అక్కడికి వెళ్ళి కొత్తవి తీసుకున్నాను. యాక్చువల్గా యూవీ తీసుకోవడానికి టైం పడుతుంది, సో అప్పటివరకు అయితే సన్ గ్లాసెస్ అయితే మస్ట్ కదా, ఇంకా మనం బండి మీద రెగ్యులర్గా వెళ్ళేదే కదా అనేసి, కొంచెం డస్ట్ పడినా తెలిసిందే కదా, ఇంకా అయితో పెద్ద ప్రాబ్లము. సో అట్లా ఇంటికి వచ్చేసిన అనమాట. నేను ఎంత యాక్టివ్గా ఉంటానో ఒక్క విషయంలో మాత్రం చాలా లేజీగా ఉంటా. బట్టలు ఫోల్డింగ్ అంటే నాకు లిటరల్లీ దుఃఖం వస్తుందండి. ఆల్మోస్ట్ 2 weeks అయినాక అప్పుడు ఇంకా చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది, ఇంట్లో అట్లా పెట్టొద్దు కదా అనేసి ఫోల్డ్ చేస్తా. అది కూడా నా మొహం చూస్తే తెలుస్తుంది. ఎంతమందికి ఇట్లా ఈ లేజినెస్ ఉందో కమెంట్ చేయండి. సో అలా ఈ వీక్ అయితే ఇట్లా గడిచిపోయిందండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి మెసేజ్లు కమెంట్లు చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.